కెమికల్ ఫ్యాక్టరీ వేలిందంట నిన్న. అది దీనికి సంబంధించిన కూడా కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్, కంపెనీ డైరెక్టర్ సహా 4 మృతి. కెమికల్కి సంబంధించిన ఫ్యాక్టరీ, ఎంత దారుణమైన చూడరు ఇది. సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులో ఘటన, 30 మందికి గాయాలు, 2కి సీరియస్. పేలుడు దాటికి కుప్పకూలిన భవనం, 7 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం. గాయపడిన వారిని మెరుగైన చికిత్సకు వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వార్త 4వ పేజీలు ఉంది. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్బి ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రియాక్టర్ పేలి 4 మృతి చెందారు. మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవి శర్మ, 42 సంవత్సరాలంట ఆయనకు, మధ్యప్రదేశ్కు చెందిన సురేష్ పాల్, తమిళనాడుకు చెందిన దయానంద్, ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యం ఉన్నట్లు గుర్తించారు. మరో 2కి తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ముందుగా ఫ్యాక్టరీలోని బాయిలర్ వద్ద బుధవారం సాయంత్రం 5 గంటలకు మంటలు చెలరేగినాయంటే ఆ మంటలు కాస్త విపరీతమై ఇక దీనికి ధాటికి. కానీ నిన్న వచ్చినటువంటి వార్త ఏంటంటే మామూలుగా 30 మంది గాయాలతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి షిఫ్ట్ల వైజ్ ఉంటుంది కదా, దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది కూడా అందులో ఉండి ఆర్తనాదాలు పెట్టిర్రు అని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయానికి వస్తే కంపెనీల పేలుడు విషయంలో, కంపెనీలకు సంబంధించినటువంటి పేలుడు విషయంలో చూసుకున్నట్టయితే పరిశ్రమలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నిటిలో కూడా కెమికల్స్కి సంబంధించినవి అనాథరైజ్డ్, అంటే ఎలాంటి అనుమతులు లేని కంపెనీలు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి. అట్లాంటి కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళందరి ప్రాణాలు కూడా పోయినప్పుడు కంపెనీ ఏం చేస్తా అంటే గుట్టు చప్పుడు కాకుండా ఫ్యామిలీలని సెటిల్మెంట్ చేస్తుంది. అయితే వీటిని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు మాత్రం పట్టించుకోరు. నెల ముడుపులు తీసుకొని ఆ కంపెనీలకు వత్తాసు పలుకుంటూ ఉంటున్నారు. నాచారము, బొల్లారము, పారిశ్రామిక వాడలలో చూసుకున్నట్టయితే విపరీతంగా అనుమతులు లేని కంపెనీలు, కెమికల్స్కి సంబంధించినటువంటి కంపెనీలు, రియాక్టర్లు, విపరీతమైనటువంటి కంపెనీలు అనుకో, అట్లాంటి కంపెనీలు దునియా ఉన్నాయి. అట్లాంటివి మాత్రం పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఇక పుట్టకొద్ది ఈ కంపెనీకి సంబంధించిన గొట్టాలు ఉంటాయి కదా, ఈ గొట్టాలకి అబ్బబ్బబ్బా విషపూరితమైన వాయువు, విషపూరితమైన గాలి. అయితే ఈ కొడుకులు ఈ గాలిని ఎప్పుడు వదులుతారంటే రాత్రి అందరు పండుకున్నాక 1 గంటకు, ఇక మబ్బుల 5 గంటలకు పనిచేస్తారు. ఇక ఇది పోతూ ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించినవి వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు, మెదడుకు సంబంధించినవి. పిల్లలు అయితే ఎదగరు ఈ యొక్క వాయు కాలుష్యం వల్ల. అయితే ఇట్లాంటివి మాత్రం నాచారం మల్లాపూర్ డివిజన్ల మస్తు కంపెనీలు ఉన్నాయి. ఇక పొద్దాక కూడా వదులుతుంటారు కంపెనీ, కానీ దానివల్ల అయినటువంటి ఇబ్బందులు చాలామంది కూడా ఎందుకు చనిపోతున్నారు అనే విషయం మాత్రం వాళ్ళకి తెలియదు. క్యాన్సర్ వస్తుంది, శ్వాసకోశ సంబంధిత, గుండె సంబంధిత, వాయునాళానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్నో తలెత్తుతున్నాయి. కానీ పట్టించుకునేటువంటి నాదులు లేడు ఈ కంపెనీలను మాత్రం. ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు మొత్తం. అధికారులు అయితే నిమ్మకు నీరెత్తని విధంగా ఉన్నారు. నీళ్ళు ఎంతలు ఉండాలి ఇంకా.